నేపథ్యంలో మరో బ్రేకింగ్. ఎన్నికలకు ముందు వారంతా వైసీపీ తరపున సోషల్ మీడియాలో ప్రచారాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్కు అండగా ఉండి ఒక్కసారిగా పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? పార్టీని ఎందుకు వీడుతున్నారు? జగన్కు మద్దతుగా నిలిచిన సినీ నటులు పోసాని, అలీ ఇలా ఒక్కొక్కరిగా పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. నిన్న నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనన్నారు. తన కుటుంబం కోసమే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తనను తిడుతున్నారనో లేదా అరెస్టు చేస్తారనో భయపడి రాజకీయాలకు దూరంగా ఉండటం లేదన్నారు. తాను తప్పు చేసిన వారిపైనే విమర్శలు చేస్తానని, అందరిపై కాదని వివరణ ఇచ్చారు. ఫస్ట్ నుంచి వైసీపీకి సపోర్టుగా ఉన్న సినీ నటుడు అలీ ఈ ఏడాది జూన్లో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అధికారంలోకి వైసీపీ రావడంతో అలీకి రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ పదవి, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి లాంటివి వస్తాయని తెగ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎన్నికల సమయంలో అలీ ఎక్కడా కనిపించలేదు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అలీ వైసీపీని వీడారు. ఇక తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీకి తాను సపోర్ట్ కాదంటూ అప్పుడు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక మీదట తాను పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెడతానన్నారు. 5 ఏళ్లకు ఒకసారి కామన్ మ్యాన్ లాగా వెళ్లి ఓటు వేసి వస్తానని చెప్పారు. ఇక వైసీపీ మద్దతుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సినీ నటి శ్రీరెడ్డి పార్టీకి సపోర్టుగా నిలుస్తూ పోస్టులు పెట్టేవారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలే టార్గెట్గా శ్రీరెడ్డి ఎన్నో పోస్టులు పెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పైన తప్పుడు పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు ఇస్తున్న కంప్లైంట్స్తో శ్రీరెడ్డి స్పందించారు. వైసీపీకి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయనన్నారు శ్రీరెడ్డి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పోసాని కృష్ణమురళి ప్రకటించారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనన్నారు. తన కుటుంబం కోసమే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తను తిడుతున్నారనో లేదా అరెస్టు చేస్తారనో భయపడి రాజకీయాలకు దూరంగా ఉండటం లేదన్నారు. తాను తప్పు చేసిన వారిపైనే విమర్శలు చేస్తానని, అందరిపైన కాదని వివరణ ఇచ్చారు. ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను కాబట్టి ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడను కాబట్టి, ఏ పార్టీని పొగడను కాబట్టి, ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి, ఏ పార్టీని విమర్శించను కాబట్టి నేను లైఫ్ టైంలో ఇక రాజకీయాల జోలికి పోదలుచుకోను. దాని బికాస్ ఆఫ్ మై సన్స్, బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఈ సినిమా రాజకీయాలు రెండు ఈక్వల్గా నేను చూసుకుంటూ నా కొడుకుల్ని వదిలేశాను. సో మొన్నటి వరకు వైసీపీకి సపోర్ట్ చేసిన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా వీడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది అనుకోవాలి? సంజా, ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న టైంలో, అధికార పక్షంగా వైసీపీ ఉన్న టైంలో టీడీపీ పైన, అదేవిధంగా చంద్రబాబు పైన, చంద్రబాబు కుటుంబం పైన, టీడీపీ నేతల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అకారణంగా చాలా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అనేక రకాలైనటువంటి దుర్భాషలాడేటటువంటి రీతిలో పోస్టులు పెట్టడం, మాట్లాడటం, వీడియోలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో వారందరిపైన కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తులు, సినీ రంగంలో ఉంటూ వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా పదవులు అనుభవించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరిపైన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా మరొక వైపు సోషల్ మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అకారణంగా దుర్భాషలాడుతూ వ్యక్తిగతమైనటువంటి పోస్టులు పెట్టే వారి పట్ల కూడా ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంది, కేసులు నమోదు చేస్తూ ఉంది. వారి పట్ల కోర్టులు కూడా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో సినీ రంగానికి చెందినటువంటి పోసాని కానీ, అదేవిధంగా ఆర్జీబీ కానీ, శ్రీరెడ్డి కానీ, ఆలీ కానీ వీరందరూ కూడా వైసీపీకి దాదాపుగా దూరమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోసాని అయితే క్లియర్ గా తాను
రాజకీయాలు మాట్లాడను, ఏ పార్టీకి రాజకీయాలకి శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నాను, ఏ విధమైనటువంటి ఏ పార్టీ పట్ల కానీ అనుచితంగా ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టడం కానీ మాట్లాడటం కానీ ఇక మీదట చేయను అని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఇటు పవన్ కళ్యాణ్ గురించి కానీ అటు చంద్రబాబు గురించి కానీ పోసాని పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన పైన కేసు నమోదైనటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయో అని చెప్పేసి ఒక్కొక్కరు కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. శ్రీరెడ్డి అయితే మరీ దారుణమైనటువంటి పోస్టులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇటు చంద్రబాబు పట్ల అదేవిధంగా టీడీపీ పట్ల అనుచితమైనటువంటి వీడియోలు రిలీజ్ చేసిన సందర్భం ఉంటే ఆమె పట్ల కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఆవిడ ప్రత్యేకంగా వీడియో నమోదు చేశారు. లోకేష్ అన్న క్షమించాలి, టీడీపీ క్షమించాలి, తను గతంలో వ్యవహరించిన విధానాలను మనసులో పెట్టుకోవద్దు, తనను వదిలేయండి అని చెప్పేసి శ్రీరెడ్డి వ్యక్తిగతంగా వీడియో రిలీజ్ చేసి ఇక మీదట ఏ విధమైనటువంటి ప్రకటనలు కానీ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు కానీ చేయను అని చెప్పేసి ఆమె క్షమాపణలు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఆర్జీవీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు. అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన పట్ల కూడా కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసులు ఆయనకు నోటీస్ జారీ చేశారు. ఆయన కోర్టుకి పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన పట్ల కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే అటు ఆలీ కానీ ఇటు ఆర్జీబీ కానీ పోసాని కానీ శ్రీరెడ్డి కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికి వైసీపీకి దాదాపుగా దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. వీరి సంభాషణ చూసినా వారు చేసిన ప్రకటనలు చూసినా పూర్తి స్థాయిలో వారి మీదట రాజకీయాల జోలికి కానీ అదేవిధంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎవరి పట్ల కూడా మాట్లాడటానికి పూర్తి స్థాయిలో విరామం ప్రకటించినట్టుగానే భావించవచ్చు సంజయ్. అయితే జయరాజ్ అంటే ఒకప్పుడు పాలిటిక్స్ తో కంపేర్ చేసినట్లయితే రీసెంట్ టైమ్స్ లో అంటే పొలిటికల్ కామెంట్స్ కానీ లేదా పార్టీలు విమర్శించేటువంటి విధానం కానీ పాయింట్ అవుట్ చేసేటువంటి పాయింట్ల విషయంలో కానీ అంతా కూడా ఒక రకమైనటువంటి విచలవిడి ధోరణి అనేది వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అంటే నటులు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు వారి మాటల ద్వారా కావచ్చు, వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ ద్వారా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకొని కంప్లీట్గా అసలు రాజకీయాలకే స్వస్తి చెప్తున్నాము అని ఈరోజు ఇప్పుడు ప్రకటించడం కావచ్చు. అటు కూటమి ప్రభుత్వం కూడా ఇలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు లేదా ఇలాంటి అసభ్య పదజాలంతో చేసేటువంటి వాటన్నిటిని కూడా ఒక నజర్ వేసి ఉంచుతామని చెప్తూ ఉన్నారు. అంటే ఫర్దర్గా కొంచెం ఏదైనా ఇలాంటి కామెంట్స్ అన్నిటికీ కూడా చెక్ చెప్పేటువంటి అవకాశాలే ఉండొచ్చా? సంజయ్, ఈరోజు సోషల్ మీడియా ప్రభావం పెరిగినటువంటి నేపథ్యంలో ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఉంటుంది, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వీటికి ఎక్కడొకసారి చెక్ పెట్టేటువంటి ఉద్దేశంతో కోర్టులు కూడా పూర్తి స్థాయిలో ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాయి. ఇటీవల కాలంలో కొన్ని కేసుల విషయం చూస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడటం, వ్యక్తిగతమైన దూషణలు చేయటం, ముఖ్యంగా మహిళల పట్ల అకారణంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా కోర్టులు సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇదొక శుభ పరిణామం. ఈ విధమైనటువంటి కోర్టులు కూడా సీరియస్గా తీసుకోవటం, ముఖ్యంగా వ్యక్తిగతంగా మహిళలు కూడా కించపరిచే విధంగా ఏ ప్రయోజనాలు ఆశించేలా చేస్తున్నారనేటటువంటి దానికి సంకేతంగా కోర్టులు సీరియస్గా వ్యవహరిస్తున్నాయి. కొన్ని కేసుల్లో కఠినమైనటువంటి శిక్షలు పడితే తప్ప ఈ రకమైన ధోరణి ఆయా నాయకులు సెలబ్రిటీల్లో పోయేటటువంటి అవకాశం లేదు సంజయ్. రైట్ జయరాజ్.